అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాలివాహన పవర్ ప్లాంట్ పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. విప్లవ పార్టీ అటు మావోయిస్టు పార్టీ కూడా లేఖ రిలీజ్ చేసినప్పటికీ ప్రస్తుతానికైతే ఆ యాజమాన్యం దగ్గర ఇప్పటిదాకా చలనం లేదు. ప్రభుత్వం కనీసం ఏంటి అని కూడా అడిగే పరిస్థితి లేదు. మనతో పాటు కార్మికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. అన్న, ఏంటి పరిస్థితి? ఏమన్నా ఇప్పటికీ శాలివాహన పవర్ ప్లాంటు మూసివేసి 15 నెలలు అవుతుంది. ఈ యొక్క భూముల రేట్లు పెరగడం వల్ల ఈ కంపెనీ మూసివేయడం జరిగింది. అప్పటి నుండి సరే మూసివేసినా కానీ మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తే మేము ఏదన్నా వ్యాపారాలు అదేదో పెట్టుకొని బతుకుతామని మేము ఆలోచిస్తే ఆయన యజమాని మల్క కొమరయ్య గారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత, పల్లవి మోడల్ స్కూల్స్ కూడా నడుపుతుండ్రు. ఈ కంపెనీ చైర్మన్ కూడా మల్క కొమరయ్య గారే. ఆయనకు మా కార్మికుల సమస్యలను ఏ విధంగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ రిలే నిరాహార దీక్ష చేయబట్టి 21వ రోజు అవుతుంది. ఇప్పటికి కూడా యజమానం నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మల్క కొమరయ్య గారిని తక్షణమే మాకు కార్మిక చట్టం ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవి చెల్లించాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ యొక్క రిలే నిరాహార దీక్ష కొనసాగుతూనే హైదరాబాదులోని మల్క కొమరయ్యకు సంబంధించిన బీజేపీ పార్టీ ఆఫీస్ ముంగట కూడా మేము నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఆయన మల్క కొమరయ్య గారు ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి బీజేపీ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా ఆయనకు మా కార్మికుల సమస్యను పట్టకుండా మల్కాజ్గిరి అంతా గజ్జకు కాలు కట్టనట్టు తిరుగుతుండు, కానీ మా సమస్య ఆయనకు పట్టించుకోవడం లేదు. పట్టించుకొని ఎడలా మేము మల్కాజ్గిరి అంతా తిరిగి కూడా మల్క కొమరయ్యకు ఓటేయద్దని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అప్పుడున్న పరిస్థితుల్లో భూ నిర్వాసితులు ఏదైతే ఉద్యోగాలు వచ్చి మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో 30,000కు 40,000కు ఎకరం చొప్పున భూములు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క భూములు ఇప్పుడు 4 నుంచి 5 కోట్లు పలుకుతుండటంతో ఈ కంపెనీ నడిపే కంటే కంపెనీ మూసేసి భూములు అమ్ముకుంటేనే దాదాపు 200 కోట్లకు పైగా వస్తాయనే ఆలోచనతో ఈ కంపెనీ మూసివేసిండు. అయినా కూడా మాకు రావాల్సిన ఇస్తే మేము వెళ్ళిపోతామని చెప్తే ఆయన నిమ్మకు నీరెట్టినట్టుగా ప్రవర్తిస్తుండు. కాబట్టి మల్క కొమరయ్య గారికి మేము ఒకటి చెప్తున్నాం, అయ్యా మల్క కొమరయ్య గారు, మా 100 మంది కుటుంబాలను రోడ్డున పడేసి నువ్వు మల్కాజిగిరి ప్రజలను ఏమని ఉద్ధరిస్తావో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మాకు తక్షణమే మాకు రావాల్సిన చట్టం ప్రకారం ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి వెంటనే చెల్లించాల్సిందిగా మేము కోరుచున్నాం. బాబు చెప్పు, ఏంటి మా సమస్య? పార్టీలు కూడా లేఖలు రిలీజ్ చేసిన పరిస్థితి అయినా కానీ కొమరయ్య గారికి స్పందన లేదు. విప్లవ పార్టీలు కూడా లేఖలు రిలీజ్ చేసినాయి, ఎంతోమంది ద్వారా చెప్పించను, కార్మిక శాఖ నుంచి చెప్పించను, అయినా కానీ స్పందించట్లేదు. మేము మొదట్లో ఇక్కడ భూములు తీసుకొని మాకు ఇక్కడ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం అన్నప్పుడు తక్కువ ధరలకు భూములు తీసుకోవటం జరిగింది. వారు చెప్పడం కూడా ఏంటంటే అప్పుడు అమాయకమైన మా పేరెంట్స్ తల్లిదండ్రులు అన్ఎడ్యుకేషన్లో ఉండటం వల్ల మా పిల్లలన్నా ఇక్కడ జాబ్ దొరికిద్ది, దానివల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది, బాగుపడతారు అని చెప్పేసి ఎన్టీపీసీ ఎలా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ వాతావరణం ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానివల్ల మా భూములు కోల్పోవటం జరిగింది. వారు అప్పుడు భూములు తీసుకున్న టైంలో శాశ్వత ఉద్యోగాలు అన్నారు, కానీ 20 సంవత్సరాల తర్వాత పీపీఏ క్లోజ్ అవ్వటం వల్ల మళ్ళీ వాళ్ళు రెన్యువల్కి పోలేదు. తర్వాత ఇప్పుడు మాకు భూములు కోల్పోయారు, తర్వాత మాకు ఉద్యోగాలు కోల్పోయింది, ఉపాధి కోల్పోయింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మేము కార్మిక శాఖలో కంప్లైంట్ చేసినా మాకు లీగల్గా పవర్ ప్లాంట్ క్లోజ్ చేస్తే రావాల్సిన బెనిఫిట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ క్లియర్ చేయండి. అదేవిధంగా మేము మధ్యంతరంగా మీరు కంపెనీ మూసేశారు కాబట్టి మాకు జీవనోపాధి లేదు. తర్వాత ప్రతి ఒక్క ఎంప్లాయీకి, ప్రతి ఒక్క కార్మికుడికి 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉంది. ఎక్కడికి పోయినా కానీ ఉద్యోగాలు లేని పరిస్థితి, ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి మేము జీవనం సాగించాలంటే ఏదన్నా నష్టపరిహారంగా గుడ్విల్గా ఏదన్నా ఇవ్వండి అని చెప్పేసి అడిగినాం. తర్వాత మాకు లీగల్గా రావాల్సిన లేబర్ యాక్ట్ ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ ఏంటంటే గ్రాడ్యుటీ ఒకటి రావాలా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకటి రావాలా, తర్వాత 3 ఇయర్స్ బోనస్ పెండింగ్ పెట్టిండు, అది కూడా రావాలా. తర్వాత కొమరయ్య గారు డైరెక్టర్ గారు మాకు ఇక్కడికి వచ్చి పీపీఏ క్లోజ్ అయిన రోజు మేము
పీపీఏ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు కంపెనీకి రండి, మేము మీకు పేమెంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. పీపీఏ మళ్ళీ రెన్యువల్ అయిపోతే మళ్ళీ మనం యథావిధిగా కంపెనీని నడుపుకుందామనే ఆశ కల్పించారు. మేము అదేవిధంగా దాదాపు 7-8 నెలలు ప్రభుత్వ అధికారుల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి పీపీఏని మళ్ళీ పొడిగించండి, మాకు ఉపాధి కోల్పోతున్నాం అని చెప్పేసి ఎన్నో చోట్లకు తిరిగినాం. మా వంతు మేము ప్రయత్నం చేసినాం. కానీ 7-8 నెలల తర్వాత మేము కంపెనీ నడపట్లేదు కాబట్టి క్లోజ్ చేస్తున్నాం, మీరు వెళ్ళిపోవటం మంచిది అని చెప్పేసి తెలియజేశారు. అయితే దానికి మేము ఏమన్నామంటే మాకు లీగల్గా రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ క్లియర్ చేయండి అన్నాం. ఇంతవరకు వాళ్ళు స్పందించట్లేదు. డైరెక్టర్ గారు 4-5 సార్లు జాయింట్ మీటింగు ఏసీఎల్ గారి దగ్గర రావటం జరిగింది కానీ అసలు దేనికి ఒప్పుకోవట్లేదు. ఏదో తూతూ మంత్రంగా చేతిలో చిన్న అమౌంట్ పెట్టేసి క్లోజ్ చేద్దామనే ఆలోచనతో ఉన్నారు. కానీ మాకు రావాల్సిన ఒక విషయం చెప్పండి, 21 రోజులు ఇప్పటికైతుంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి రానున్న రోజులలో మీ కార్యాచరణ ఏ విధంగా? రానున్న రోజుల్లో తీవ్రతరం చేస్తాం. ఇప్పటికీ నేను శాంతియుతంగా చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఆయన స్పందించకపోతే ఇంకా 2-3 రోజుల తర్వాత మన రాష్ట్రం మొత్తం ఈ సమస్య తెలిసే విధంగా, తర్వాత ఆయన ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచిస్తుండో రాజకీయ భవిష్యత్తు జీరో అయ్యేటట్టు చేస్తాం. మల్కార్జిగిరిలో ఎంపీ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. పోటీ చేసిన పక్షంలో మేము దానికి యాంటీగా మేము మా వాయిస్ ఇస్తాము. ప్రజల మొత్తానికి అవేర్నెస్ తీసుకొస్తాం. ఈయన చేసిన పనులు ఇవి మాకే చేయలేనోడు 100 మంది కార్మికులకే న్యాయం చేయట్లేదు. 30 లక్షల మంది ఉన్న మల్కాజిగిరి ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు అనేది మేము ప్రతి ఒక్క ఇంటింటికి పోయి ప్రచారం చేస్తాం. ఆయనకు ఓట్లు వేయకోకుండా చేసే ఏర్పాటు చేస్తాం. తర్వాత మా సమస్య రాష్ట్రం మొత్తం ఒకే గంటలో తెలిసే విధంగా కూడా మేము ప్లాన్ చేసుకొని ఉన్నాం. ఆయన ముందుకు రాకపోతే అది ఈ 4-5 రోజుల తర్వాత బయటపడింది. ఇది పరిస్థితి. మా సమస్య ఒకే గంటలో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా చేస్తాం. చాలా జాగ్రత్తగా మళ్ళీ చెబుతున్నాం, మాకు పరిష్కారం చేయాలని చెబుతున్న పరిస్థితి. చెప్పు బాబు, ఏంటి ఏ విధంగా ఉండబోతుంది మీ ఆందోళన రానున్న రోజుల్లో? బాగా తీవ్రంగా చేయబోతున్నాం. ఈ యొక్క శాలివాహన పవర్ అనేది 2002లో ప్రారంభించి 2022 డిసెంబర్ 20 సంవత్సరాలు నడిపిన తర్వాత పీపీ అయిపోయిందని క్లోజ్ చేసి మీకు మీతో ఎవరైనా చర్చలకు ప్రయత్నం చేసినారా? మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఏమంటున్నారు అసలు? చర్చలకు రమ్మని చెప్పి మళ్ళీ అక్కడ పోయిన తర్వాత కూడా మళ్ళీ మా మేనేజ్మెంట్ ఎండీగా నిలుచుకొని మళ్ళీ 10 రోజుల తర్వాత చెప్తామని వాయిదా చేస్తుండ్రు. మళ్ళీ ఏసీఎల్ కూడా మీటింగ్ పిలిచి జాయింట్ మీటింగ్ పిలిస్తే మా డిమాండ్స్లను ఒప్పుకోకుండా మేము 20 సంవత్సరాలు చేసినాం కాబట్టి ప్రతి కార్మికునికి 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాం మేము. కాకపోతే ఆ యొక్క యాజమాన్యం 10 లక్షలు కాకుండా మేము 45 రోజుల సాలరీ అంటే ఈ మనిషికి 20-30 మాకు కాదు, 20 సంవత్సరాలు కష్టం చేసినాము. మాకు రోడ్డున పడ్డ పరిస్థితి కుటుంబాలపై ఏర్పడ్డది. మీకు సెటిల్మెంట్ అయ్యారాక 14 నెలల వేతనం జీతం ఇస్తాను ఒప్పుకున్నాడు మేనేజ్మెంట్. ఇప్పుడు నేను పీపీ అయిపోయింది కాబట్టి మేము జీతం కట్టియలేమని చెప్తుండు. ఏసీఎల్ వాయిదాలేస్తూ వస్తున్నాయి, మాకు ఏం చేయదు. ఇప్పటికి 21 రోజు నిరాక్ష చేస్తున్నాం కానీ మేనేజ్మెంట్ ఏమి స్పందించలేదు, స్పందన లేదు. మాకు బాగా ఆర్థిక ఇబ్బందులు ఆయనే మీ కంపెనీకి రామని మేము జీతం కట్టామంటాం. మేము వేరే పనులు పోకుండా 14 నెలల నుండి కంపెనీలో ఉంటున్నాము. మేము వేరే పనులు చేసుకోకుండా చేసిండు. ఇప్పటికి వచ్చేసరికి మేము జీతం ఇవ్వలేను, పీపీ అయింది, డిసెంబర్ అయింది, క్లోజ్ అయింది కానీ జీతం 14 నెలల జీతం ఇవ్వమంటుండు. మాకు రావాల్సిన గ్రాట్యుటీ కానీ ఇవ్వడం లేదు. ఇవన్నీ తక్షణం చేయాలని ఎండి గారికి చర్చలకు పోయినా కానీ మాకేమూ స్పందన లేదు. మా డిమాండ్స్ ఏమూ పూర్తి చేయడం లేదు. మేము ఈ యొక్క 14 నుంచి ఆవేదనలో ఉన్నామని మన లేబర్ కమిషన్ హైదరాబాద్ గారికి వినతి పత్రం ఇచ్చాము, మంచిగా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము, గౌరవ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చాము. ఈ మేనేజ్మెంట్ను తల వంచి మాకు కార్మికులకు న్యాయం చేయాలని ఈ అధికారులు మేము తెలుపుతున్నాము. మా డిమాండ్ ఖచ్చితంగా నెరవేర్చి 21 రోజు మేము నిరాశకుండే మమ్మల్ని పట్టించుకుని నాదులు లేరు, ప్రభుత్వ అధికారులు లేరు, రాజకీయ ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకుని తక్షణమే మేనేజ్మెంట్ మల్క కుమరయ్యను ఈ ప్లాంట్ గారు దించి మెడలు వంచి మా సమస్యల పరిష్కారం ఇచ్చిన వెంటనే మేము నిరాశ విరమించుకుంటామని కోరుకున్నాం. ప్రతి కార్మికునికి 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాం మేము. రైట్, ఇది పరిస్థితి. కొమరయ్య వెంటనే రావాలి, కొమరయ్యను మెడలు వంచి వచ్చే విధంగా మేము ఉద్యమం చేస్తామని చెబుతున్న పరిస్థితి. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మద్దతు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మేడం, ఏంటి మేడం మద్దతు ఇస్తున్నారా వీళ్ళకు? తప్పకుండా వీళ్ళకు మద్దతు మా కాంగ్రెస్ పార్టీ తరపున కొకిరాల ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే గారి తరపున, డీసీసీ అధ్యక్షులు సురేఖమ్మ గారి తరపున ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే వీళ్ళు 20 ఏళ్ళ కిందట ఈ ప్లాంట్
అంటే పెట్టే క్రమంలో చాలామంది భూములు కోల్పోవడం జరిగింది. కొంతమంది వాళ్ళు అంటే వాళ్ళ భూములు పోతే వాళ్ళకి జాబులు వస్తాయి కదా, వాళ్ళు కొంచెం బాగుపడతారు కదా, వాళ్ళ పిల్లలకు ఉపాధి కలుగుతుంది అనేసి వాళ్ళ తల్లిదండ్రులు భూములు ఇచ్చి మరి వాళ్ళను జాబ్లో పెట్టుకోవడం జరిగింది. అలాగే కొంతమంది వాళ్ళ చదువును బట్టి వాళ్ళని బట్టి అంటే వాళ్ళను తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళకి 20 నుండి 25, 30 సంవత్సరాల లోపు అంటే 20 సంవత్సరాలు ఏజ్ కూడా వాళ్ళు అంటే ఆ కంపెనీకే సేవ చేయడం జరిగింది. ఆ కంపెనీలో జీతాలు చాలని జీతాలు ఉండే, అంటే అప్పుడు 1500, 2000 నుంచి ఇప్పుడు కనీసం 10-12 లోపు ఇప్పుడు జీతాలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మంచి అంటే కంపెనీ అంటే నడిపించి జీతాలు ఎక్కువ అయ్యి వాళ్ళ శాలరీలు పెరిగే టైంలో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కంపెనీ యాజమాన్యం మల్క కొమరయ్య గారు వారి స్వలాభం కోసం వారి సొంత అప్పుడు ఎప్పుడైతే కొనుగోలు చేసిన భూమి ఉందో దానికి రేట్లు పెరిగింది అన్న ఒక దురుద్దేశంతో వీళ్ళందరినీ కంపెనీ మూసేసి వీళ్ళందరికీ బెనిఫిట్లు కానీ రావాల్సినవి, వాళ్ళకు లాభాల బోనస్లు కానివ్వండి అంటే ఏవి వాళ్ళకి చెందకుండా చేసి వట్టిగానే అర్ధాంతరంగా కంపెనీని మూసేసి వాళ్ళని రోడ్డున పడేయడం జరిగింది కొన్ని వందల కుటుంబాలని. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు ఎక్కడికైనా పోయి పని చేసుకుందామంటే పని చేసుకోలేని పరిస్థితి. వాళ్ళు ఇక్కడ అంటే యాజమాన్యం వాళ్ళకు సరైన బెనిఫిట్ కనీసం 10 లక్షల రూపాయలు ఇస్తే ఏదైనా బయట బిజినెస్ ఏదో చేసుకునే స్థితి. ఎవరైనా పని అడిగితే ఈ ఏజ్ 40-45 ఏళ్ళలో మీకు ఏం పని చేస్తారని అంటే బయట పనికి పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వెంటనే మల్క కొమరయ్య గారు దిగచ్చి వాళ్ళ శ్రమను మీరు శ్రమ దోపిడీ చేసినట్టు ఇప్పుడు 20 సంవత్సరాల నుండి మీరు వాళ్ళ శ్రమను వాడుకొని మీరు వాళ్ళకు కనీస వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బోనస్లు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు కానీ కనీసం ఇవ్వకుండా మీరు అంటే మొండి చేయి చూపించడం జరుగుతుంది. ఇది తప్పు. చట్టరీత్యా వాళ్ళకు వచ్చేటి 10 లక్షల బెనిఫిట్లు ఇవ్వాలి. అలాగే వాళ్ళు ఏదైతే సంవత్సరానికి 3 నెలల శాలరీ ఉందో అది కూడా సక్రమంగా చెల్లించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఇప్పటికే ఆ కార్మికులు ఆందోళన చేపట్టి 21 రోజు గడిచింది. పవర్ ప్లాంట్కు సంబంధించిన సమస్యను ఇంకా పరిష్కారం చేయలేదని చెబుతున్నారు. కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ కావచ్చు, అదేవిధంగా బెనిఫిట్స్ కావచ్చు, తమకిస్తే తమకు న్యాయం చేస్తే తమ విరమించడానికి సిద్ధంగా ఉన్నామని కార్మికులు కూడా చెబుతున్న పరిస్థితి. అయితే ఇదంతా కూడా విప్లవ పార్టీలు అటు ఆ లేఖ రిలీజ్ చేయడంతో పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ ఆ పవర్ ప్లాంట్కు శాలివాహన పవర్ ప్లాంట్కు సంబంధించిన సమస్య జటిలంగా మారింది. పూర్తిగా మావోయిస్టు పార్టీ లేఖతో ఒక్కసారిగా అందరూ ఉలికిపడ్డారు. ఇటు పోలీసులు కూడా లేఖపై విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క సమస్య లేకుండా పరిష్కారం కావాలని పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలిసింది. కెమెరా సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.